హలో వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. ఈ రోజు నేను కాకతీయ రీహాబ్ అండ్ ఎల్డర్లీ కేర్ లో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉండి వాళ్ళ హెల్త్ కొంచెం బాగలేదు అన్నప్పుడు పిల్లలు వాళ్ళని చూసుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ ఒక మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. ట్రీట్మెంట్ ఒక్కటే కాదు, ఇక్కడ వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ చాలా మందితో ఆల్రెడీ మాట్లాడేశాను. వాళ్ళందరూ చెప్పింది ఒకటే, ఇక్కడ మాకు ట్రీట్మెంటే కాదు, మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము, లైఫ్లో చివరి దశలో ఉన్న వాళ్ళకు మాకు ఇంతకంటే ఏం కావాలి. మా పిల్లలు కూడా వచ్చి ఇక్కడ మమ్మల్ని చూసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఫెసిలిటీస్ దగ్గర నుంచి వీళ్ళు మమ్మల్ని చూసుకునే విధానం వరకు అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అంతే ఫ్రెండ్లీగా ఉన్నారు అని చెప్పి నాకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు పేషెంట్స్ నాకు చాలా మంది చెప్పారు. ఇది చాలా మంది పెద్దవాళ్ళకి ఇది ఒక మంచి డెస్టినేషన్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కూడా ఇదంతా ఒకసారి చూపిస్తాను. ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఎంత టైం వరకు ఉంటారు, ఎవరెవరు ఉంటారు, అవన్నీ చూద్దాం రండి. సార్, కాకతీయ ఎల్డర్లీ హోమ్ అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది రీసెంట్గా స్టార్ట్ చేసామండి. ఫస్ట్ మనం రిహాబిలిటేషన్ స్టార్ట్ చేసాము. ఇది ఎల్డర్లీ కేర్ను రిహాబిలిటేషన్కి అంటే మీకు ఓల్డ్ ఏజ్ హోమ్కును మాకున్న రిహాబిలిటేషన్కి ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఒకటి తీసుకొచ్చాము. ఏంటంటే అక్కడనేమో కంప్లీట్గా అంటే ఇల్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బెడ్ రిడన్ కంప్లీట్ అంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళను అక్కడ పెడుతున్నాం. డిపెండెన్సీ పర్సంటేజ్ తక్కువ ఉండి ఏజ్ వల్ల వచ్చే బలహీనత కానీ లేకుంటే చేత కాకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నట్టు ఒక వాచింగ్ అయ్యి అన్నట్టు ఒక కేర్ గివర్ కానీ నర్సు కానీ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ సమక్షంలో వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. వీళ్ళు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ధైర్యంగా వాళ్ళు అంటే ఇప్పుడు చాలా కేసెస్ చూసినట్టయితే అండి మీకు ఎలా అయితే అంటే సరే మాకేంటి బాగానే ఉన్నాం కదా అన్న ధైర్యంతోనే ఉంటారు. కానీ సడన్గా కొలాప్స్ అవడం వల్లనే వాళ్ళకి హిప్ బోన్ ఫ్రాక్చర్ కావడం, ఈ ఏజ్ ఎస్పెషల్గా అబోవ్ 60s వాళ్ళకి మెయిన్గా జరిగే ఇవి ఏంటంటే ఇలా స్లిప్ అయి పడడము, యాక్సిడెంట్లో అంటే కళ్ళు తిరిగి పడిపోవడము, దానివల్ల ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ మొదలవుతాయి. సో అలా మాకెందుకు ఒక ఏజ్కి వచ్చాము మనము ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం అనుకున్న వాళ్ళకి ఇది మనం ఈ ఫెసిలిటీలో సర్వీసెస్ అందిస్తున్నాం. ఏజ్ మీద పడ్డ వాళ్ళకి, వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డిమెన్షియా ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకు ఫిజికల్గా ఏమి అంటే సిక్నెస్ కానీ అదేమి ఉండదు, అన్ని మొబిలిటీ ఉంటుంది. దాని తర్వాత కాకపోతే కొంచెం వీక్నెస్ అంటే ఏజ్ వల్ల వచ్చే వీక్నెస్ కానీ, కొంతమంది వర్టిగో అంటే కళ్ళు తిరగడం, డిమెన్షియా అంటే మర్చిపోవడం, అంటే ఏది ఎక్కడ అనేది మర్చిపోవడం, అంతే. వీళ్ళకి మాత్రం మనకు ఇది చాలా హెల్ప్ఫుల్. ఇంకా కొంతమంది కొంచెం పర్టికులర్గా ఉంటారు, నేను జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పిల్లలందరూ ఎక్కడో బయట ఉంటారు, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్నే ఉంటారు, హౌస్ హోల్డ్ చోర్స్ ఉంటాయి డైలీ, అంటే ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు అటు నుంచి ఇటు తిరిగేది ఉంటుంది. ఆ మూమెంట్లో ఎక్కడ స్లిప్ అయి పడ్డా కానీ లేకుంటే ఇవన్నీ ఎందుకు జాగ్రత్తగా ఉన్న ఇది ఏంటంటే చాలా క్రూషియల్ ఏజ్ కదండి. క్రూషియల్ ఏజ్, బోన్స్ అన్ని బ్రిటిల్గా ఉంటాయి, మనం ఫిజికల్గా కూడా అంత స్ట్రెంగ్త్ ఉండదు. ఆ టైంలో మనకు కొంచెం జాగ్రత్త అన్నది అవసరం. జాగ్రత్త అన్న ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏమి అడ్వాంటేజ్ అంటే సడన్ నేను లేసి వెళ్తున్నాను, నాకు ఆ రోజు సరిగా అనిపించట్లేదు, మీరు ఇంట్లో ఉంటే నేనేం చేస్తాను, నాకు ఎవరు ఉండరు, తప్పనిసరిగా నేనే చేసుకోవాలి. ఇక్కడ అంటే ఒక బెల్ నొక్కగానే కేర్ గివర్ వస్తారు, బాబు నన్ను పట్టుకెళ్ళరా బాత్రూమ్కి అంటే వాడు తీసుకొస్తారు. అంటే ఆ కేర్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే లైక్ మార్నింగ్ వాళ్ళకి షిఫ్ట్లు ఉంటాయా లేకపోతే 24 hours షిఫ్ట్స్ ఉంటాయండి. 24 hours కంటిన్యూగా ఎవరు చేయలేరండి. షిఫ్ట్స్ ఉంటాయి, 12 hours షిఫ్ట్లో చేస్తారు. ఆ 12 hours షిఫ్ట్లో ఒక షిఫ్ట్ తర్వాత నెక్స్ట్ నైట్ షిఫ్ట్ వాళ్ళు వచ్చి అది టేక్ ఓవర్ చేసుకుంటారు. సో ఒక్కొక్క ఫ్లోర్కి మీరు చూసారు కదా ఇంతకుముందు పైన 3 members ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 3 members ఉంటారు. అంటే 2 కేర్ టేకర్స్, ఒక నర్స్ ఉంటారు. ట్వైస్ a day డాక్టర్స్ వస్తారు.
ఇంకా వీళ్ళను మనము కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా పెట్టడానికి మనం ఫిజియోథెరపీకి తీసుకెళ్తాం, మన రీహాబ్కి తీసుకెళ్ళి అక్కడ ఫిజియోథెరపీ చేపిస్తాం. సో ఇప్పుడు నాతో పాటు ఒక యూట్యూబర్ ఉన్నారు. ఒక చిన్న మాట, నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ మధ్య, సో దాని ద్వారా ఎంతోమందికి చిన్న చిన్న మాటల ద్వారా మంచి విషయాలు చెప్తున్నారు. అండ్ ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీ పేరు? ఆకుల రామలక్ష్మి. ఆకుల రామలక్ష్మి. సో ఈరోజు మీరు ఇక్కడ కాకతీయ రీహాబ్ సెంటర్లో ఉన్నారు, దానికి కారణం? దీనికి కారణం ఏంటంటే నేను యాజ్ ఎ సోషల్ టీచర్, ఐఎమ్ ఏ రిటైర్డ్ సోషల్ టీచర్ ఆఫ్ జడ్పిహెచ్ఎస్ లంకలకోడేరు నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని 2 years బ్యాక్ మా అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తుందని చెప్పి ఐటీలో ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగిన తర్వాత సోషల్ టీచర్గా సోషల్ ప్రాబ్లమ్స్ మీద కొంచెం నాకు అటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను 60 క్రాస్ అవ్వబోతున్నానండి. ఓకే. ఆ విధంగా మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రీసెంట్గా మా మదర్ కూడా నేను రిటైర్ అయిన తర్వాతే ఆవిడ కూడా పాస్ ఆన్ అవ్వడం జరిగింది. ఈ ఏజ్ మా మదర్ అయితే 75, అది పల్లెటూరు కాబట్టి మేము చూసుకోగలిగాం. ఇప్పుడు రాను మా పరిస్థితి ఏంటి, మేము ఊళ్ళోనే జాబ్ అండి నాకు, అలా మేము మదర్ని చూసుకోగలిగాం. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటి, రేపు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ మారుతున్న సమాజంలో ఈ పెద్దల కేర్ ఏంటి, ఎల్డర్ కేరు అనేది ఒక ఆలోచన వచ్చి నేను ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ఎల్డర్ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ విజిట్ చేయడం జరుగుతుండగా మాకు దగ్గరలో ఉన్న ఈ కాకతీయ ఎల్డర్ కేర్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ పరిస్థితులు అవి గమనించి యూట్యూబ్కి ఏదైనా కంటెంట్ దొరుకుద్దా అని చెప్పి యాక్చువల్గా వచ్చాను. ఇక్కడ మాధవ్ గారు అని డాక్టర్స్ అందరూ కలిసి ఇది మెయింటైన్ చేస్తున్నారండి. ఒక హాస్పిటల్ కూడా రీహాబ్ అది ఉంది దీనికి అనుసంధానంగా. అందులో నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి మా వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇదే సమస్యతో. పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉండటం, వాళ్ళ టైం కేటాయించలేకపోవటం, వీళ్ళు డిప్రెస్ అవ్వటం. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి ఇది ఒక వరం అనే చెప్పాలి. వాళ్ళు పెద్దల గురించి నాలా బాధపడకుండా అంత టైం టు టైం ఇంటి దగ్గర మనకు పనోళ్ళు పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. పనోళ్ళు రోజు రావచ్చు, రోజు రాకపోవచ్చు. ఇక్కడ కంటిన్యూగా సర్వీస్ అందుతూ ఉంటుంది. ఒకళ్ళు తెలవపెడితే ఇంకొకళ్ళు ఉంటారు. చాలా హోమ్లీ అటెన్షనే కాకుండా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి చూసారా స్టార్టింగ్ మొదట్లో, ఆ ఉమ్మడి కుటుంబం ఫీల్ అయితే నేను ఇక్కడ ఫీల్ అయ్యాను. పక్కనే మనలాంటి వాళ్ళు ఉంటారు, ఈ నర్సులు, ఈ అమ్మాయిలు ఎప్పటికప్పుడు వస్తుంటారు. 2 పూట్ల బీపీ చెక్ చేయటం, షుగర్ చెక్ చేయటం, అలాగే ఇంకేదో డాక్టర్ గారు కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా వస్తున్నారు. చూసి ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే ఐడెంటిఫై చేసి వీళ్ళకి అనుసంధానంగా ఉన్న హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఏ ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఇది పెద్దలకే కాదు వారి పిల్లలకు కూడా చాలా ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ జాయిన్ చేసి ప్రతి పిల్లలు కూడా వాళ్ళ పెద్దలతో స్పెండ్ చేసి రేపొద్దున్న అయిన తర్వాత మన సంతృప్తిగా ఊపిరి పీల్చుకోవాలి. మన పెద్దవాళ్ళ విషయంలో నేను హ్యాపీగా ఉన్నా, వాళ్ళకన్నీ చేయాల్సింది చేసి వాళ్ళతో గడిపాను. నాకు ఏ గిల్ట్ లేదు, వాళ్ళని ఆనందంగా పంపగలిగాను, నేను ఆనందంగా ఉన్నా. ఉన్నప్పుడే వాళ్ళతో గడపటం కానీ, వాళ్ళకి ఏదైనా చేయటం కానీ, వాళ్ళతో కరెస్పాండ్. చివరిలో పెద్దవాళ్ళు కోరుకునేది ఏంటి, వచ్చి పలకరింపే. వాళ్ళు పలకరించాలి, వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. అదే వాళ్ళ పెద్ద ఆస్తి. మనం ఆస్తి ఇచ్చిన బంగారం పెట్టుకెళ్ళి ఇచ్చినా వాళ్ళు ఆనందపడరు. ఆ పలకరింపు, వాళ్ళతో గడిపిన క్షణాలే వాళ్ళకి ఆనందం. అవి మిస్ అవ్వకుండా మనం చేయలేకపోయామే అనే బాధ మనకు కూడా లేకుండా చూసుకోమని ఇప్పుడు యువతకి, పిల్లలకి నేను చెప్పే చిన్న మాట. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. హాయ్ అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజారావు. ఓకే. ఇక్కడ ఈ కాకతీయ రీహాబ్ సెంటర్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? ఒక 2 months నుంచి ఉంటున్నాను. 2 months నుంచి. మరి 2 monthsలో మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నాకు. అవునా? మంచి అట్మాస్ఫియరు, మంచి ఎయిరు, మంచి మంచి ఫ్రెండ్షిప్, చక్కగా మంచి కోలీగ్స్ బాగున్నారు. అంతా చాలా హ్యాపీగా సరదాగా ఉన్నారు. ఫుడ్ బాగుంది, అకామిడేషన్ బాగుంది. ఇక్కడ ఏమీ పాలిటిక్స్ లేవు, ప్రశాంతంగా ఉంది. బయట అంతా పాలిటిక్సే. బయట అంతా చాలా ఎక్కువ ఉన్నాయి పాలిటిక్స్. సో మరి మీ ఇన్నేళ్ల కెరియర్లో మీరు ఇన్ని ప్రొఫెషన్స్ చేశారు కదా, సో మీరు మీ లైఫ్లో నేర్చుకున్నది ఏంటి? ఏమీ లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా బ్రతకటమే నేను తెలుసుకున్నాను. అంతే, ఇంకంతకన్నా ఏమి లేదు. మరి మాకు అడ్వైస్ ఇవ్వాలి, మాలాంటి చిన్నోళ్ళ కంటే ఏమి ఇస్తారు? మనం మంచిగా ఉండాలి, మంచి చెయ్యాలి.
మరి మీ మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ ఎలా ఉంటుంది? రొటీన్ హాయిగా పొద్దున 6 లెగిస్తాను, చక్కగా కాఫీ ఇస్తారు, తాగుతాను. ఈ లోపల కాస్త ఏదైనా పుస్తకాలు అవి చదువుకుంటా కూర్చుంటాను. పేపర్ వస్తుంది, పేపర్ చదువుకుంటాను. బుక్స్ ఏమైనా చదువుకుంటూ ఉంటాను. ఎవరిని వస్తే మాట్లాడతాను. సరే 8కి బ్రేక్ఫాస్ట్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తాను. తర్వాత మిల్క్ వస్తుంది, మిరియాలతోటి మిల్క్ ఎందుకంటే మార్నింగ్ టైము వెదర్ బాగాలేదు, ఇప్పుడు పాలు తాగేసి ప్రశాంతంగా కూర్చుంటాను. సరే 9 o'clockకి అలాగా ఒక రౌండ్ షికారు చేసి వస్తా, వాకింగ్. ఎండ వస్తుంది అప్పుడు కొంచెం, ఆ ఎండలో కొంచెం ఆ సెంటర్కి అటు ఇటు తిరిగి వచ్చేస్తాను. బై 11:30కి వచ్చి శుభ్రంగా. సీక్రెట్ అదేనా? నా బ్యూటీయా, నేను చాలా గ్లామర్ బాయ్ని. నా బ్యూటీ సీక్రెట్ కాబట్టి మీరు నోబడీ కెన్ డూ ఇట్. అవునా? నేను డాన్సర్ని, ఎక్సర్సైజ్ చేస్తాను నేను బాగా, మంచి ఫుడ్, మంచి హ్యాబిట్స్, మంచి ప్లెజెంట్ మైండ్, ఇవన్నీ ఉన్నాయి నాకు నా గ్లామర్కి. కాకతీయ రీహాబిలిటేషన్ సెంటర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నేను చెప్పాలంటే మనం మంచిగా హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా మనల్ని హ్యాపీగా చూసుకుంటారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? చిన్మయలింగం. చిన్మయలింగం. ఓకే. సో ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో ఉండాలని అక్కడ అపోలో హాస్పిటల్ సజెస్ట్ చేశారు. ఓకే. చేస్తే ఇక్కడికి వచ్చాను. నా సన్ తీసుకొచ్చాను నేను. ఐ వాజ్ ఇన్ అన్కాన్షియస్నెస్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ హియర్. ఆఫ్టర్ 10 or 15 days I was in conscious. Conscious. Now I am improving and I am better. Okay. I am in conscious, full conscious why I came here, what was my, where I was previously, all these things. ఓకే. సో అప్పుడు ఏమైంది మీకు ఆ టైంలో? Yeah, I don't know. మీకు తెలీదు. But my wife told me I have fallen. ఓకే. After that I don't know what happened. Okay. Whether they have taken me to hospital or treatment is given, I don't know. One fine day, I was in Apollo hospital. I don't know what for I am here. సో మరి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చాక మీకు ముందుకి తర్వాతకి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? డెఫినెట్గా అనిపించింది. అక్కడేమి ఫుడ్ అది బాగుండేది కాదు నాకు. ఏమో మేబీ ఐ వాజ్ సిక్, ఐ వాజ్ నాట్ ఈటింగ్ ఫుడ్, ఐ వాజ్ నాట్ డూయింగ్ మై డైలీ యాక్టివిటీస్, ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఐ రిక్వెస్టెడ్ మై సన్ అండ్ మై వైఫ్ టు టేక్ మీ టు home. I can't, I will die. If I continue, I will die. I told my wife and son. But they said, no, you have to be here for some more days. You need some more treatment and all. I don't want any treatment or anything. Even if I die, I don't mind. Then they took me here. Okay. For few days, I requested him to send me home. I am homesick. He was just evading. Slowly, I was getting into the track. Okay. Now, since 2 days, I think, I am better. అవునా? నైస్. ఆవిడ హెల్తీగా ఉంటారు, మీరు హెల్తీగా ఉండండి. మీ గార్డియన్ ఉన్నారు మిమ్మల్ని చూసుకోవడానికి కదా. మరి సరే, థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I wish you. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఈ కాకతీయ రీహాబ్ సెంటర్కి వచ్చి ఎన్ని రోజులైంది? 15 రోజులైంది. ఓకే. ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందమ్మా? లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈయనకి స్టంట్ పడింది బ్రెయిన్లో. ఓకే. ఇక్కడనే కొన్ని రిహాబ్లో ఉండేసి వెళ్ళిపోయినాము. కొంచెం నడక రాలేదు ఇంకా. ఈడ రిహాబ్లో ఉండి ఇక్కడ ఉండి నడక నేర్పించుకొని పోవడానికి వచ్చాము. సో మీరు ప్రీవియస్గా వేరే రీహాబ్ సెంటర్స్లో ఉన్నామని చెప్తున్నారు కదా, సో అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి ఏంటి డిఫరెన్స్? మీకు ఏం తెలుస్తుందా డిఫరెన్స్? అందరు బాగానే చూసుకుంటారమ్మా. అవునా? రిహాబ్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నేను 3వది ఇది రావడము, సంవత్సరం నుంచి అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయా? బాగా చూసుకుంటారు. కానీ ఇక్కడ కొంచెం స్పేసియస్గా రూము,
సారు బాగున్నారు. సార్ రోజు మాధవ్ సార్ రోజు పలకరించిపోతారు. మీరు సిగ్గుపడొద్దమ్మా, అడగండి, మీకు ఏదన్నా కంఫర్టబుల్ లేకపోతే నన్ను అడగండి అంట. నాకే కొంచెం కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది సార్ అంటే, వద్దమ్మా మీరు ఇబ్బంది పడకూడదు, నేను ఖచ్చితంగా నీకు చేయిస్తాను, బాగా చూసుకుంటారు. మంచిగా మాట్లాడతారు, బాగా చూసుకుంటున్నారండి. సో మరి వచ్చికి ఇప్పుడు 15 రోజులు అయింది కదా, ఈ 15 రోజుల్లో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది? 1 or 2%. ఇది చాలా స్లో. ఇది పార్కిన్సన్స్ కూడా ఉందమ్మా ఆయనకి. చాలా స్లో. ఈయన జబ్బు బాగా కావడమే తక్కువ. ఓకే. ఇది 1 or 2%. ఇంటికాడ అన్నం తినిపించేదాన్ని నేనే, ఇక్కడ కలిపిస్తే తనే ముద్దలు తీసుకొని తింటుంది. ఎట్లా ఉంది ఒంట్లో, బాగుందా? మేడం పర్లేదా? మీకు తెలుస్తుందా చేంజ్, కొంచెం ఇంప్రూవ్ అయ్యాను అని అట్లా ఏమైనా తెలుస్తుందా? తెలుస్తుందా? ఇక్కడ అందరూ మీకు ఇక్కడ కేర్ చేయడానికి ఉన్నారు కదా, కేర్ టేకర్స్, వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని? బాగా చూసుకుంటున్నారు. నేను మా వారిని నడిపించుకొని పోగలను ఇంటికి అని నమ్మకం ఉందమ్మా నాకు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండానే ఉంటారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మాధవ్ బంగారం. ఓనర్ అంటే ఓనర్ కాదు, మా కొడుకులాగా, మా పిల్లల్లాగా, మా తల్లిదండ్రుల్ని మర్చిపోయేలాగా చూస్తాడు నాన్న. అసలు డైలీ వచ్చి ఏం కావాలి, అంత బాగుందా, మీకు ఏమన్నా కావాలని అడిగి ఒక్కొక్కరిని ఇట్లా విజ్ చేసుకుంటూ వెళ్తాడు పాప. అంత మంచోడు. సిస్టర్స్ కానీ అటెండర్స్ కానీ చాలా మంచోళ్ళు నాన్న. మంచిగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. ఫుడ్ కూడా హైజీనిక్ గా బాగుంటుంది. లేకపోతే ఉండం కదమ్మా, ఇక ఉన్నామంటేనే అన్ని గుడ్ క్వాలిటీస్ అనుకోవాలి కదా నాన్న. అవును అవును. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇది కొత్తగా కట్టిండ్రంట, మాకు తెలియదు కూడా. మేము 2 months అవుతుంది. ఓకే. ఎలా తెలిసింది అసలు ఈ రీహాబ్స్ ఇక్కడ ఉంది అని? మా పాప పేపర్ లో చూసిందంట ముంబైలో. ముంబైలో చూసి మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు. ముంబైలో చూసి మమ్మల్ని ఇమ్మీడియట్ గా రమ్మన్నది. నో డౌట్ మమ్మీ, ఒక్క గంట కూడా ఆలోచించకండి అని తెప్పించేసింది. వచ్చిన నుంచి అసలు నో రిమార్క్ నాన్న. సిస్టర్స్ కానీ క్వాలిటీ, హైజీనిక్ ఫుడ్, ప్రేమ, లవ్ అండ్ అఫెక్షన్ ఇంకా వర్ణనాతీతం. మంచిగా ఉంది అయితే మీకు. టాక్లెస్, స్పీచ్లెస్ అనుకోండి, ఇక సచిబోల్ రేమై నాన్న. సో మీరే కాదు, మీ హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు కదా, సో ఆయనకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? ఆయనకు బాగుంది. ఆయన టీవీ అంటే ఇష్టం. ఆయన ఇంకా కొంచెం పార్కిన్సన్ ఎక్కువైందిరా. ఫుడ్ తినడు నాన్న, ఎందుకో కానీ కొంచెం ఫుడ్ అంటే తినడు. అందుకే అన్ని బెడ్ మీదనే అవుతున్నాయి. ఎనీ టైం కాలింగ్ బెల్ నొక్కగానే సిస్టర్స్ కానీ అటెండర్లు కానీ తక్కువని వచ్చేస్తారు, 3 సెకండ్లనే వచ్చేస్తారు. ఆయన సర్వీస్ చేసి పోతారు నాన్న. చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటున్నారు అయితే. చాలా బాగుంది. సిస్టర్స్కి కానీ శతకోటి ధన్యవాదాలు చెప్పాలి నాన్న. వాళ్ళు ఎవరో తల్లిదండ్రులను వదిలి, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కొంతమందికి, అందరిని వదిలి మాకు 24 hours విసుగు లేకుండా, కోపం లేకుండా, నిజంగా నాన్న ఎంత పుణ్యం చేసుకున్నాము. బంగారాలు నాన్న అందరూ, ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరు బంగారమే నాన్న. సరే, నాకు అర్థమవుతుంది, మీ కళ్ళలో తెలుస్తుంది నాకది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మాకు ఇంతసేపు మాట్లాడినందుకు. ఆరోగ్యం జాగ్రత్త, ఇలానే హ్యాపీగా ఉండండి, ఓకేనా? హాయ్ సార్. హలో, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గ్రంథి. ఓకే. సో సార్, మేము విన్నది ఏంటంటే మీరు అబ్రాడ్ నుంచి వచ్చారు, లైక్ మీ ఫాదర్ గురించి కొంచెం కేర్ తీసుకోవాలి అని చెప్పి. సో ఈ స్టోరీ ఏంటి చెప్పండి ఒకసారి. సో నేను మా తమ్ముడు యూఎస్లో ఉంటాము. మా ఫాదర్కి రీసెంట్గా, అంటే జస్ట్ 3-4 months బ్యాక్ పార్కిన్సన్స్ డిసీజ్ డయాగ్నోస్ అయింది. ఓకే. సో అప్పుడు మేము వి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్ అనమాట. ఎక్కడ అవుతే సేఫ్, సెక్యూర్డ్ అండ్ యూనో ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్, అలాంటి ఫెసిలిటీ కోసం మేము వెతికితే వన్ ఆఫ్ అవర్ ఆప్షన్స్ వాజ్ ఈ కాకతీయ రిహాబిలిటేషన్ సెంటర్. సో మేము వచ్చి ఇక్కడ విజిట్ చేసినప్పుడు చూస్తే ఇట్ వాజ్ వెరీ వెల్ మెయింటైన్డ్, అండ్ నర్సెస్ అండ్ స్టాఫ్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. మా ఫాదర్ జాయిన్ అయ్యి అప్పుడే అరౌండ్ 10 days అయినట్టుంది, 1 week 10 days. సో ఫార్ నో ఇష్యూస్. వీళ్ళ స్టాఫ్ బాగా హెల్ప్ చేస్తున్నారు, మెడిసిన్స్ అవన్నీ టైంకి ఇస్తున్నారు, అండ్ ఐ కెన్ సీ దెమ్ క్లీన్ ద ప్లేస్ రెగ్యులర్లీ. వచ్చి వైప్ చేస్తారు అండ్ ఎవ్రీథింగ్, అండ్
maintenance is really good, and food is also really tasty. నేను కూడా టేస్ట్ చేశాను ఇక్కడ, and no complaints so far. ఓకే ఓకే. సో మీ ఫాదర్ ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుందా? ట్రీట్మెంట్ అంటే ఫిజియోకి అంటే ఆయన డిసీజ్కి ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్ ఆర్ ద ఓన్లీ థింగ్, క్యూర్ లేదు. సో ఆయన రోజుకి 2 సార్లు ఫిజియో చేస్తున్నారు. సో ఫిజియో ఆల్సో ఇన్ ద సేమ్ బిల్డింగ్, ఫిజియోథెరపీ రూమ్ పైన ఉంది. అండ్ ఆయన వెళ్తున్నారు, టూ టైమ్స్ a day వెళ్తున్నారు. అండ్ ఈజ్ హ్యాపీ సో ఫార్. ఓకే. సో త్రూ దిస్ వీడియో మీరు ఇలా మీలాగా వేరే దగ్గర ఉండి పేరెంట్స్ చూసుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు, సో డూ యూ వుడ్ రికమెండ్ దిస్ రీహాబ్ సెంటర్, కాకతీయ రీహాబ్ సెంటర్? Yeah, definitely, Andy. If anyone is living away from their parents, and if you want a place where your parents can be safe and then taken care of, please consider Kakatiya Rehabilitation Center. Definitely, doctors, staff, management, they're really good. They've done an awesome job so far. Okay. So thank you so much, sir. Thank you so much for giving us your valuable words.